ఇన్సూరెన్స్ తీసుకొని రావడం వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఎకానమీ జనరేట్ ఫస్ట్ అందరూ కూడా పర్చేసింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కూడా. పీపుల్స్ యొక్క పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మొత్తంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఓకే. ఇంకా అదేవిధంగా మనకు ఈ జిఎస్టీలో కూడా చూసుకున్నట్లయితే ఇంకా ఎలాంటి జిఎస్టీ టైప్స్ ఆఫ్ జిఎస్టీ చూసుకున్నట్లయితే సిజిఎస్టీ అని, సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని, అంటే సెంట్రల్ గూడ్స్ వేసేటువంటి మనకు కావాల్సిన పనులు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి. అది హెచ్జిఎస్టీ అని, హెచ్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ అని, స్టేట్కు సంబంధించినటువంటి గూడ్స్ పర్చేస్ దాని మీద ట్యాక్స్. అదే ఇంకోటి యూటీజిఎస్టీ అన్నారు. యూటీజిఎస్టీ అంటే ఏంటంటే యూనియన్ టెరిటరీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తువులు సేవల పన్నులు అన్నమాట. అదే ఇంకోటి ఐజిఎస్టీ అన్నారు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని, వాటి మీద కూడా వేయడం జరిగింది. ఇలాగ ట్యాక్స్లు కూడా స్లాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. స్లాబ్స్ అంటే ఏం లేదు, అంటే ఏ కమాడిటీకి అంత ట్యాక్స్ కట్టాలి. అంటే ఏ గూడ్స్కి, ఎసెన్షియల్ గూడ్స్కి ట్యాక్స్ ఎలా ఉంది, అదే కమర్షియల్ గూడ్స్కి ట్యాక్స్ ఎలా ఉంది అని తీసుకొని రావడం జరిగింది. గవర్నమెంట్ మనం ఆల్రెడీ చూస్తున్నాం, చాలా గవర్నమెంట్ నైబరింగ్ కంట్రీస్ గవర్నమెంట్ అనేది కూడా ఏం జరిగిందంటే చాలా వరకు శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటే కొలాప్స్ అవుతుంది కూడా.